ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలమందు నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా మీరందరూ బలపడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఉదయకాలమందు ఒక మంచి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం తెరిచి ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని వాగ్దానము మీ జీవితాల్లో స్థిరపరచబడును గాక. ఆమేన్. చాలామంది జీవితాల్లో యాక్సెప్టెన్స్ లేక, అంటే ఇతరుల చేత అంగీకరించబడలేక, లేకపోతే తోడు లేక చాలా బాధపడుతూ ఉంటారు. ఈరోజు లోకమంతా ఒక దిక్కైపోయి ఒంటరిగా మిగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక అయినవారు, అలాగే కట్టుకున్నవారు, కన్నవారు కూడా దూరం అయిపోతూ, స్నేహితులు లేక యవ్వన కాలంలో ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ప్రేమించిన వారు మోసం చేసి, ప్రేమించామని చెప్పి భయంకరంగా దోచుకొని ఈరోజు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏం చేయాలో అర్థం కాని దేనస్థితిలో ఉండి ఒకవేళ ఈ రోజున కృంగిపోయి ఉన్నారేమో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీ స్థితి ఏమైనా కానీ ఆయన మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అందరిలాగా నిన్ను విడిచిపెట్టేవాడు కాదని, అందరిలాగా నిన్ను పక్కన పెట్టేవాడు కాదని గుర్తు చేస్తూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకం నీ డబ్బును, అలాగే నీ యొక్క అంతాన్ని, అలాగే నీకున్న అన్నిటినీ అనుభవించి లేదా దోచుకోవడానికి లేదా వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నిస్వార్థమైన ప్రేమ, యేసు ప్రేమ, అది ఎప్పటికీ నీ జీవితంలో నిన్ను, నీ యొక్క బ్రతుకుకు అర్హత లేకపోయినా, ఏమాత్రం నీ క్వాలిఫికేషన్ లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమని మీరు గుర్తు చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే పరిశుద్ధ లేఖనం ఏముంటుందంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఇది ఎప్పటికీ ఉండే, కలకాలం ఉండే ప్రేమ. టెంపరరీ లవ్ ఎంత మాత్రం కానే కాదు. అది కొంతకాలం ఉండే, కొంతకాలం తర్వాత పోయేది కానే కాదు. విడువక నీ మీద కృప చూపిస్తున్నాను అంటున్నాడు కదా. ఒకసారి వాగ్దానాన్ని మీరు గమనిస్తే, యాకోబు జీవితాన్ని మీరు గమనించండి. యాకోబు మోసగాడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ యాకోబుని దేవుడు ముందుగానే ప్రేమించాడు. శాశ్వతము, ఆయన శాశ్వత కాలముతో, లేకపోతే శాశ్వత కాలానికి సరిపడిన ప్రేమను యాకోబు మీద చూపించాడు. అందువల్లే యాకోబును విడవకుండా దేవుడు కృప చూపించి మరీ రక్షించాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ క్వాలిఫికేషన్స్ కాదు, లేదా మీకున్న అద్భుతమైన అందచందాలు కాదు, మీకున్న లేకపోతే డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగంటే శాశ్వత కాలం ఆయన్ని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకోసం ఎల్లప్పుడూ ఆయన దిగివచ్చే దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున ఒకవేళ గాయాలై, బాధలై, కష్టాలు, కన్నీటిలో, అనారోగ్యాలతో, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన అందరూ ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టారేమో, లేకపోతే ఎవరు మీ మీద ప్రేమ చూపించట్లేదేమో, కనీసం మీ మీద దయ, జాలి చూపించట్లేదేమో. అందువల్ల ఈ ఉదయకాలం ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతూ బాధతో ఉంటే, ఈరోజు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించి ఈరోజు ఈ మాట నీకు చెప్పిస్తుంది. ఏంటంటే, మీరు భయపడద్దు, మీతో దేవుడు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన కృప, ఆయన ప్రేమ ప్రతి ఉదయము అది క్రొత్తగా మనకు లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మరి గమనిస్తే, కృప చేత మీరు రక్షించబడ్డారు, ఆయన ప్రేమ చేత మీరు రక్షించబడ్డారు అని అపోస్తలుడైన పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ రోజున మీరు ఎవరైనా కానీ ఒకవేళ నాకెవరున్నారు అని మీరు అనుకుంటున్నారేమో, మీకు దేవుడున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఒకవేళ మీరు గనక ఈ రోజున డిసప్పాయింట్మెంట్లో, ఒకవేళ బాధతో, వేదనతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో అర్థం కాక మీరు బాధపడుతూ ఉంటే, యాకోబు ఎలాగైతే పారిపోయాడో, ఒకవేళ మీ జీవితాల్లో కూడా అలా కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాక అయిన వారికి దూరంగా మీరు ఉంటున్నారేమో, ఈరోజు యాకోబు ఎలాగైతే దేవుని చేత రక్షించబడి, ఆయన కృప చూపించబడి, విస్తరించి అద్భుతమైన జనాంగంగా వస్తూ ఉంటే, అనేక మంది యాకోబుని ఎదుర్కోవడానికి శత్రువులు కూడా ఎలాగైతే వెళ్ళారో, ఈరోజు మీ జీవితంలో కూడా ఆయన నమ్ముకుంటే మిమ్మల్ని కూడా అలా గొప్ప శక్తిగా, అద్భుతమైన వ్యవస్థగా మిమ్మల్ని మార్చేస్తాడు. ఆయనకి సమస్తం సాధ్యమే. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఎంతమాత్రం కంగారు పడకండి. మీ జీవితంలో చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ ఒకవేళ వెనకబడి ఉన్నారేమో, ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రం కంగారు పడకండి. మీ అప్పులు, గాయాలు మిమ్మల్ని మరింతగా కృంగతీస్తూ ఉంటే,
నా కృప నీకు చాలన్న దేవుని యొక్క అద్భుతమైన మాటను పట్టుకొని, ఆయన ప్రేమ నిన్ను బ్రతికిస్తుందని, ఆయన ప్రేమ నిన్ను నిర్మిస్తుందని, ఆయన ప్రేమ నిన్ను బలవంతుడిగా చేస్తుందని, ఆయన ప్రేమ నిన్ను బలమైన శక్తిగా మారుస్తుందని విశ్వాసంతో ఈ దినమందు ఆయన మీద నమ్మకం పెట్టుకుని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మిమ్మల్ని ఆయన తప్పకుండా ఒక అద్భుతమైన దీవెనకరమైన వ్యక్తిగా, కుటుంబంగా ఆయన మారుస్తాడు. ఏ అప్పు, ఏ బాధ, ఏ వేదన ఇప్పుడు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మీ జీవితంలో ఆయన ప్రేమతో చేసే కార్యాలు మీరు చూస్తారు. ఆయన కృప వల్ల జరిగే అద్భుతాలు చూస్తారు. అట్టి కృప, అట్టి దీవెన మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఎంతమంది అయితే వాక్యం విన్నారో, చూశారో వీరందరినీ మీరు ఆశీర్వదించండి. ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుంచి చూస్తున్నా వీరి జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. నలిగి ఉన్నారు, బాధలో ఉన్నారు, మేల్కొల్పండి, బలపరచండి, దీవించండి, ఘనమైన సాక్షులు పెట్టండి. నిన్ను విడువను, ఎడబడిన వాగ్దానం చేసిందవా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న వాగ్దానం చేసిందవా. ఈ ఉదయకాలం ముందు ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో అద్భుతంగా నెరవేరును గాక. పడిన గాయము, బాధ, వేదన మీరు కొట్టివేసి ఈరోజు బిడ్డల ప్రయాణాల్లో, వ్యవసాయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అయ్యా చేతు పనుల్లో మీరే తోడుగుండి అద్భుతమైన కార్యం చేసి మొదలు నడిపించండి. ఎక్కడ అడుగు వేసినా అక్కడ నీ కృప కలుగునగాక. అద్భుతమైన విడుదల కలిగిన కార్యాలు చూసే కృపా భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించను గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ యొక్క స్నేహితులతో మీరు షేర్ చేసుకోండి, స్టేటస్ పెట్టుకొని అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించను గాక. ఆమేన్.